ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సమంత గారు. ఓకే, సమంత గారిని అంటే ఏ సినిమాకి హీరోయిన్గా మీరు ఆవిడ ఫేవరెట్ హీరోయిన్గా మీరు ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఏమాయ చేసావు అప్పుడు రంగస్థలంతో ఫుల్ ఫ్యాన్ అయిపోయింది. ఓకే, రంగస్థలం. సమంత గారిని మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసారు మీరు? శుభం సెట్లోనే కలిసి. శుభం సెట్ కదండి, శుభన్కి ఆడిషన్ అది ఫైనల్ అయిన తర్వాత ఒకసారి ఆఫీస్లో మీట్ అయ్యి జరిగింది, ఫస్ట్ టైం అప్పుడు కలిసాను అనమాట. సో మీరు రంగస్థలం చూసి ఏమాయ చేసే చూసి ఫేవరెట్ హీరోయిన్ అని చెప్తున్నారు. నాకు ఎందుకో ఇట్లా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు శుభ మూవీలో ఛాన్స్ వచ్చింది, మా ఇంటి బంగారం మూవీలో ఛాన్స్ వచ్చిందనే సమంత గారు ఫేవరెట్ హీరోయిన్ అని చెప్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అలా అయితే ఫస్ట్ చెప్పాను కదా, ఆ సినిమాతోనే అయిపోయానని చెప్పాను కదా, రంగస్థలంతో అయ్యానని చెప్పాను నేను. అవునవును, రంగస్థలంతో అయ్యారు. బట్ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీ ఫేవరెట్ హీరోయిన్ ఏమో చిరంజీవి గారు. అవును, వారు ఎప్పటి నుంచి 80s నుంచి ఉన్నారు. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఏమో సమంత గారు. సమంత గారు ఎప్పటి నుంచి ఉన్నారు? 2010 తర్వాత అట్లా వచ్చారు ఆవిడ. సో చాలా డిఫరెన్స్ ఉంది కదా. మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే చిరంజీవి గారు ఆ టైంలో, లేకపోతే కొంచెం ముందు అలా చెప్పాలి అంటే మీకు ఛాన్సెస్ వచ్చాయనే మీరు సమంత గారి పేరు చెప్తున్నారేమో అనిపిస్తుంది. అలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్లో వచ్చినప్పుడు నేను రైటింగ్ అదే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అలా చేసినప్పుడు అంతులేని కథను ఒక సినిమా ఉంది, మీకు తెలుసా? జయప్రద గారు. అవునవును, నాకు చాలా ఇష్టం. ఓకే, తర్వాత జయప్రద గారు వెళ్ళిపోయారు తర్వాత, కానీ చిరంజీవి గారు అలా కంటిన్యూ అవుతూనే వచ్చారు. అలా ఉండిపోయింది. మధ్యలో నేను కొంతమంది హీరోయిన్స్ నచ్చారు, కానీ నేనేమంటే నేను రైటింగ్ చేశాను, డైరెక్షన్ చేశాను, నేను తెలియదు ఎక్కడ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత సమంత గారు ఏమాయ చేసేదో నాకే కాదండి చాలామందికి నచ్చారు. యాక్టర్గా నాకు రంగస్థలంతో నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవన్నీ అనిపించిన తర్వాత నాకు నచ్చిన హీరోయిన్ అయ్యారు. దాని తర్వాత నాకు అవకాశం వచ్చింది. బట్ మీరన్నట్టు కూడా సమంత గారు అవకాశం ఇచ్చారని అనుకుంటే కూడా అది కూడా తప్పేం లేదండి, అలా కూడా అనవచ్చు కదా, అది కూడా రైటే. అలాగే నాకు లైఫ్లో నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు, నన్ను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు నా ఫేవరెటే అవ్వాలి. బయట వాళ్ళకి అవుతారు లేదు, నాకు సంబంధం లేదు. సో నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు, నన్ను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు నాకు ఇప్పుడు ఫేవరెట్, ఎప్పటికీ ఫేవరెట్, ఆల్వేస్ ఫేవరెట్. వాళ్ళే కదా అసలైన ఫేవరెట్ అవ్వాలి నాకు, సో నా ఫేవరెట్. అలాగే డైరెక్టర్ నందిని రెడ్డి గారి గురించి చెప్పండి. మొదటగా ఎట్లా అంటే జస్ట్ క్యారెక్టర్ ఉందని చెప్పేసి మీరు ఒప్పేసుకున్నారా, లేకపోతే స్టోరీ కూడా నాకు కొంచెం క్యారెక్టర్ గురించి చెప్పండి అని అడిగారా? నేను అడగలేదండి, ఓకే అన్నారు అంతే. నేను చెప్పాను కదండి, శుభం అనే సినిమాతో ఇలా చేసినప్పుడు నేను అడగాలి, వాళ్ళకి తెలుసు కదా గవిరెడ్డి ఇలా చేశాడు, బాగా చేశాడు అని చెప్పే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. సో నేనేం అడగలేదు. సో నందిని రెడ్డి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ అంటే సెట్స్లో అయినా ఇలా ఏమని పిలిచేవారు మిమ్మల్ని? నన్ను గవి అని పిలుస్తారండి. ఓకే, గవి అని పిలుస్తారు. నందిని రెడ్డి గారు చాలామందికి అప్కమింగ్ వచ్చే ఫిలిం యాక్టర్స్ లేడీస్కి పర్టికులర్గా ఇప్పుడు చాలామంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ 100% ఇన్స్పిరేషన్. వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్, వెరీ ఇన్స్పిరేషన్ యాక్చువల్ నందిని రెడ్డి గారు. నందిని రెడ్డి గారితో మీరు ఇది రెండో సినిమానా లేకపోతే? లేదండి, ఫస్ట్ సినిమా. ఓకే, నందిని రెడ్డి గారి శైలి అంటే ఒక ఫీమేల్ డైరెక్టర్ సెట్స్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అంటే ఒక ఫీమేల్ డైరెక్టర్ కదా, అంటే ఏమైనా తేడా చూపిస్తారా? అంటే కొంచెం మేల్ డైరెక్టర్స్ అయితే కొంచెం కమాండింగ్ చేస్తారు, ఫీమేల్ డైరెక్టర్స్ అయితే సేమ్ అదే వేళ కమాండింగ్ చేస్తారా, చాలా స్మూత్గా మాట్లాడతారా? అంటే ఒక్కొక్కరిది ఒక్క శైలి ఉంటుంది. నందిని మేడము మగాళ్ళకి అలా తగ్గే ఏమి ఉండరు, సేమ్ లైక్ క్యాప్టెన్, పవర్, పులి, సేమ్ అలాగే ఉంటారు సెట్లో. అబ్బాయిలాగా అలా అబ్బాయిలు ఎక్కువ అలాంటి, అంటే అమ్మాయిని కాబట్టి నేను తక్కువగా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, అలా ఉంటుంది. ఆమెకి ఏం కావాలి, ఎవరేం పని చేయాలి అది పర్ఫెక్ట్గా కమాండింగ్గా చేస్తారు. ఎక్కడ నవ్వాలి అక్కడ నవ్వి స్మూత్గా పని చేస్తారు. బట్ పవర్ అలాగే ఉంటుంది. సమంత గారు అలాగే నందిని రెడ్డి గారి బాండింగ్ ఎలా ఉంటుంది సెట్స్లో వాళ్ళిద్దరు? లైక్ నాకు అనిపించింది ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఓకే, మీరు మీ క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు, ఒకటే డైలాగ్ మీద ఉంది. అవునవును. ఓకే, అంటే మీరు ప్రమోషన్స్లో కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు, సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. ఈ రోజుల్లో సినిమాలు అంటే చాలా తక్కువగా థియేటర్లలో ఆడుతున్నాయి. స్టోరీ లేక సినిమాలు ఆడట్లేదా, లేకపోతే ప్రమోషన్స్ సరిగా చేయలేక సినిమాలు ఆడట్లేదా? కారణం ఏంటి?
ఇది కారణాలు అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను బ్రో. దీనికి రీజన్ చాలా మంది చాలా ఏళ్ళగా ఎతుకుతున్నారు, ఎవరికి దొరకట్లేదు. ఏ సినిమా ఎప్పుడు ఆడుద్దో ఎప్పుడు ఆడదో అనేది కూడా చెప్పలేమంటున్నాను నేను. ఒక్కొక్క మూడ్లో జనాలు అందరూ సినిమాకి వస్తారు, ఒక్కొక్క మూడ్లో ఎంత పెద్ద సినిమా వచ్చినా రారు, అసలు రావట్లేదు అంటారు. సో దీన్ని నా స్థాయికి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేనైతే జడ్జ్ చేయలేను. కథ బాగుండి సినిమా బాగున్నా జనాలు థియేటర్కి రాలేదని చాలాసార్లు చెప్పారు. ఓకే, సో ఈ కథ బాగాలేదు లేదంటే కథ బాగాలేదు పెద్ద హీరో ఉన్నారు అని చెప్పేసి జనాలు ఏమి ఎగబడిపోయి వచ్చేయలేదు. సో రెండు అంటే లైక్ ఎలా అంటున్నానంటే ఈ సిచ్యువేషన్ని ఎవరు ఇప్పుడు దాకా జడ్జ్ చేయలేరు అంటాను నేను. ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ఒక యుద్ధంలాగా అనిపిస్తుంది నాకు కూడా అంటున్నాను. టికెట్ రేట్స్ కూడా పెరిగినాయి కదా, దానిపైన ఏమైనా చెప్తారా? టికెట్ రేట్స్ పెరగడం వల్ల కూడా సగటు ప్రేక్షకుడు థియేటర్కి రాలేకపోతున్నాడేమో, టికెట్ కొనుక్కోలేకపోతున్నాడేమో అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అది జనాల్లోంచి నేను విన్నానండి, కానీ రెండు వైపులా ఉంది కదండి. అట్ ఎ టైమ్ ప్రాజెక్ట్ వాల్యూ పెరిగి. అవును, అంటే ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీ భారీ బడ్జెట్ మూవీ కాదు, ఓకే, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. ఓకే, సో ఈ సినిమాకి మామూలు ప్రైసెసే ఉంటాయి. మరి ఈ సినిమాకి ప్రైసెస్ తక్కువ ఉన్నప్పుడు ఓపెనింగ్స్ కూడా బాగానే రావాలి. అంటే జనాలు ఇట్లా అంటారు, టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పోతలేము అంటారు. టికెట్ రేట్లు తక్కువ ఉంటేనేమో రారు. నేను అదే అంటున్నాను, అది మనం ఎలా చేసి చెప్పగలం అంటున్నాను. ఇప్పుడు నేను సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా సెటిల్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? ఇది నేనే కాదు ఎవరు చెప్పలేరు అంటున్నా, నేనే కాదు ఎవరు చెప్పలేరు అంటున్నారు. ఇది ఇలాంటి సొల్యూషన్ ఉంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడో వెతికేసి ఈజీగా చేసేవాళ్ళు కదా. సో అది ఎప్పటికీ నాకు తెలిసి అంత ఈజీ కాదు. సో అంటే ఇటు ప్రేక్షకులు అయితే ఆల్మోస్ట్ అంటే ఈ ట్రైలర్ చూసి అయితే బాగానే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ప్రేక్షకులకి ట్రైలర్ నచ్చింది, టీజర్ నచ్చింది, సాంగ్ నచ్చింది, వెళ్ళాలనిపిస్తే వస్తారు కదా అంతే. వాళ్ళు రావడానికి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు యాక్టర్స్ ఏం చేయాలో వాళ్ళని రప్పించే దానికోసం ప్రమోషన్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉందని నేను చెప్పలేదు అంటున్నాను. ఎవరైతే ఆ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళని మనం ఎలా జడ్జ్ చేయగలం అంటున్నాను బ్రో. వర్షం పడింది చిరాకు ఉంది రానంటారు, ఎండబడింది రానంటారు. సో వాళ్ళ వైబ్ ఎలా ఉందో మనం జడ్జ్ చేయలేము అంటున్నాను. ఇక మా ఇంటి బంగారం గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. మా ఇంటి బంగారంలో సమంత గారు కాకుండా అలాగే మీరు కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు బాగా అంటే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదంటే ఏం చెప్తారు? అంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది సినిమాలో తెర మీద చూడడానికి అని చెప్తే కొంచెం హైప్ ఇవ్వడానికి. సమంత గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఆయన ట్రైలర్లో. గుల్షన్ శ్రీముఖి గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. గుల్షన్ గారిది ఎక్స్ట్రాడినరీ ఉంటారు క్యారెక్టర్. గుల్షన్ గారిది ఎక్స్ట్రాడినరీ ఉంటారు క్యారెక్టర్. ఆయన మీరు కాంతారా తర్వాత చూశారు, హిందీలో చూశారు, బట్ ఇక్కడ చాలా కొత్తగా సింపుల్గా చాలా టెరిఫిక్గా చేశారు. చాలా బాగుంది యాక్చువల్ ఆయన క్యారెక్టర్, గుల్షన్ గారి క్యారెక్టర్. సమంత గారేమో గన్ను పట్టుకొని చాలా పర్ఫెక్ట్గా షూట్ చేస్తున్నారు, చూస్తేనేమో పోలీస్ ఏంటి ఫ్లాష్ బ్యాక్లో అన్నట్టు అనిపిస్తుంది. నిజమేనా? పోలీసు ఉంటారా కొంపదీసి? అనుకోండి, ఇంకేమన్నా అనుకుంటున్నారా? లేదు, అట్లా అనిపిస్తుంది చూస్తే ఆ సీరియస్నెస్ అవన్నీ. లేదు, అలాంటివన్నీ మీరు సినిమాలో చూడాల్సిందే. నేను చెప్తే స్పాయిల్ చేసినట్టు ఉంటుందిగా, ఏమన్నా మీరు అనుకుంటున్నారు అనుకోండి, బట్ ఫైట్స్ బాగానే ఉన్నాయి కదా మూవీలో. బాగానే అంటే ఓ 4-5 ఉన్నట్టు తెలుస్తుంది కదా. లేదు ఓకే, మీరు అనుకున్నట్టయితే అన్ని లేవు. ఫ్యామిలీ స్టోరీయా లేకపోతే టోటల్ ఫ్యామిలీ సినిమాగా మీకు క్లియర్గా ట్రైలర్లో ఏదైతే ఉందో ఫ్యామిలీ సినిమా, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ కోసం డైలాగ్ కూడా చెప్పారు కదా క్లియర్గా, నా ఫ్యామిలీ కోసం నేను. ఓకే.